గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ సూర్యతేజ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టారు. విలేకరు చలపతి తనకిచ్చిన ఉండ కాకుండా మరో మిఠాయి ఉండ అడిగి తీసుకుని చేతి సంచిలో వేసుకున్నాడు. తర్వాత తహసీల్దార్ ఆఫీస్కి, పంచాయతీ ఆఫీస్కి, కాలేజీకి, హై స్కూల్కి కూడా వెళ్ళి అందరినీ పలకరించి జెండా ఆవిష్కరణ చేసిన వారి పేర్లు రాసుకుని తర్వాత వారిచ్చిన మిఠాయి ఉండలు తీసుకుని మోపేడ్ ఎక్కి వెళ్ళిపోయాడు. 10 కార్యాలయాలు తిరిగాడు ఆ రోజు చలపతి. సంచిలో సగానికి పైగా మిఠాయి ఉండలు, చాక్లెట్లు చేరాయి. చలపతికి ఒక్కడే కొడుకు. ఇలా పోగేసినవన్నీ ఏం చేస్తాడు అతను అడిగాడు ప్యూన్ రంగయ్య. పిసినారు కదా, 4 రోజులు టిఫిన్లు మానేసి ఇవే తింటారు అందరూ అన్నాడు గుమాస్తా గురునాథం మిఠాయిండు నోట్లో వేసుకుంటూను. ఆ మాటకి అందరూ పగలబడి నవ్వారు. ఆ మాటలు చలపతికి కూడా కొద్దిగా వినపడ్డాయి. అయినా పట్టించుకోలేదు. చలపతి గబగబా ఊరి చివరున్న కాలనీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న పేద పిల్లలకి తను తెచ్చిన మిఠాయిలు, చాక్లెట్లు పంచిపెట్టి ఖాళీ సంచిలో పిల్లల ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు ఈ చలపతి ఏం చేద్దాడా అన్న ఉద్దేశంతో అతన్ని వెంబడించి వచ్చిన ప్యూన్ రంగయ్య ఆశ్చర్యపోయాడు అతను చేసిన పని చూసి.